హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రత్నస్ గాసిప్ కార్నర్ ఛానల్. మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్. సో ఐఎమ్ ఇన్ 36th వీక్ నౌ, అంటే నేను 9th మంత్కి ఎంటర్ అయిపోయాను. సో ఇప్పుడు నాకు పెయిన్స్ వస్తాయి ఏంటి, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతాం తెలియదు కాబట్టి ముందే నేను హాస్పిటల్ బ్యాగ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంచుతున్నాను. ఎందుకంటే హస్బెండ్కి కానీ మదర్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏమైనా అడిగినా వెంటనే ఇచ్చేలా ఉండడానికి ఈ బ్యాగ్ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను ఇప్పుడు ఏ ఐటమ్స్ తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి, నాకు ఏమేమి థింగ్స్ పడుతున్నాయి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ మనకి హాస్పిటల్ డెలివరీకి వెళ్ళడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది హాస్పిటల్ డాక్యుమెంట్స్. సో ఇందులో నాకు స్కానింగ్ అండ్ డే వైజ్ డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ రెండు నేను రిపోర్ట్స్ డేట్ వైజ్ పెట్టుకున్నాను. సో ఇవైతే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకువెళ్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ థింగ్. సో ఇది నేను పక్కన పెట్టుకుంటున్నాను మర్చిపోకుండా ఉండడానికి. అండ్ సెకండ్ థింగ్, మనకి పేరెంట్ ఇప్పుడు మనకి బేబీ నేను తర్వాత చెప్తాను, అంటే ప్రస్తుతానికి అయితే ఏం కొనలేదు. బట్ బేబీని తీసుకోవడానికి ఫస్ట్ మనకి యాక్చువల్గా సెంటిమెంట్ ఏంటి అంటే కొత్తవి తీసుకోకూడదు బేబీ పుట్టకుండానే అని చెప్పి అన్నారని చెప్పి నేను ఏం తీసుకోలేదు. బేబీని మనకి బేబీని ఇవ్వడానికి మాత్రం ఒక కాటన్ సారీ అమ్మది తీసుకుంటున్నాను. సో అదైతే నేను ఫస్ట్ పెట్టేస్తున్నాను. సో ఇందులోనే బేబీని తీసుకుంటాం మేము. సో ఫస్ట్ ఒక కాటన్ సారీ పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత నాకు కావాల్సినవి మా యాజ్ ఎ మదర్గా నాకు ఏమైతే కావాలో, అంటే ఫస్ట్ మనకి హాస్పిటల్లో ఉండడానికి డెలివరీ అంటే ఆపరేషన్ అవ్వగానే మనకి కొన్ని ఫీడింగ్ నైటీస్ అనేవి కావాలి. సో నేను ఫ్రాక్ సైజ్లో తీసుకున్నాను. సో ఫీడింగ్వి. సో ఇవన్నీ నేను జోయో బ్రాండ్ నుంచి తీసుకున్నాను, అన్ని అమెజాన్లో తీసుకున్నాను. సో ఇలా మనకి మనకి ఫీడింగ్ ఇవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కాటన్ తీసుకున్నాను, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి రాకుండా ఉండడానికి నేను జస్ట్ కాటన్ సారీ తీసుకున్నాను. సో ఇలాంటి నైటీస్ అయితే నేను ఒక 3-4 పెట్టుకుంటాను. ఎందుకంటే హాస్పిటల్లో మోస్ట్లీ మనం 3 or 4 డేసే ఉంటాం కాబట్టి నేను ఇవి జస్ట్ నేను ఒక 3 తీసుకుంటున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. సో మిగిలినవి నేను ఇంటి దగ్గరే ఉంచుకుంటాను. సో ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవడానికి. సో ఫస్ట్ నైటీస్. అండ్ తర్వాత మనకి డాక్టర్స్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది డెలివరీ అయ్యారు కాబట్టి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని అండ్ చాలా వీడియోస్ కూడా చూసాను ఏమేమి హౌ యూజ్ అవుతాయని. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యాడ్స్, డైపర్స్ అండ్ డిస్పోజబుల్ డైపర్స్ అవన్నీ కావాలి అని చెప్పారు. సో అందుకే నేను ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నాను. నేను ప్రతిదీ కూడా బాగా సెర్చ్ చేసి తీసుకున్నాను. ఈ న్యూ మామ్ మెటర్నిటీ శానిటరీ ప్యాడ్ అనేది బ్లీడింగ్ చాలా ఎక్కువ వచ్చినా కూడా ఆ ఫ్లోకి మంచిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ న్యూ మామ్వి. సో ఇవన్నీ ఇందులో ఒక ప్యాకెట్స్. అలాగే ఇవి శానిటరీ ప్యాడ్స్, అంటే పీరియడ్ ప్యాంట్స్, అంటే ఇన్నర్స్ కాకుండా ఇలా డిస్పోజబుల్ ప్యాంటీస్ అయితే అమ్మాయికి చాలా యూజ్ అవుతుంది. అంటే మనకి వేసుకున్న తర్వాత బాగా ఓవర్ఫ్లో అయినా సరే మనకి ఇన్నర్స్ కాకుండా ఇలా డిస్పోజబుల్ అయితే ఏ రోజుకి ఆ రోజు మనము పడేయచ్చు. సో దానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ప్యాంటీస్ ఇవి డిస్పోజబుల్వి, ప్యాడ్స్ ఇవి తీసుకుంటున్నాను. సో ఇవి కూడా పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత ఇవి అందరికీ తెలిసిందే, జస్ట్ ఇవి నేను నార్మల్గా ఇన్నర్స్వి తీసుకుంటాను. జస్ట్ అంటే బేబీ తర్వాత ఏమైనా ఫీడింగ్ తర్వాత ఏమైనా యూజ్ అవుతాయేమో, డాక్టర్ ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేను జస్ట్ నార్మల్గా ఒక 3 పెట్టుకుంటున్నాను అంతే. సో ఇవి నార్మల్గా మనకి డెలివరీ అవ్వగానే బ్లీడింగ్ వైజ్ కానీ ఇలా మనకి నైటీస్కి బేబీస్కి అలాంటివి నేను తీసుకుంటున్నాను. అండ్ తర్వాత హోమ్ కమింగ్ కుర్తా ఒకటి, నేను కుర్తాస్ చాలా తీసుకున్నాను. ఇవి కూడా ఫీడింగ్ ఇచ్చేది. మీరు చూస్తే ఇక్కడ ఫీడింగ్ 2 sides జిప్స్. సో నైటీకి ఎలా అయితే ఉన్నాయో ఫ్రాక్స్ కూడా అలానే తీసుకున్నాను. అంటే నైటీస్ ఇవి కూడా 2 ఫ్రాక్ మోడల్స్ తీసుకున్నాను నేను. సో వీటికి కూడా నాకు 2 sides జిప్స్ వచ్చేలాగా, అంటే మన ఫీడింగ్ ఇచ్చేయడానికి చాలా మంచిగా యూజ్ అయ్యేలా తీసుకున్నాను. సో హోమ్ కమింగ్ కుర్తా అనేది నేను ఒక 2 పెట్టుకుంటున్నాను. సో ఈ 2 అనేవి నేను పెట్టుకుంటాను హాస్పిటల్. సో కుర్తా ఒకటి అండ్ నైటీస్ ఇవి అండ్ టవల్స్ అండ్ మఫిన్స్, ఇయర్ మఫిన్స్. అంటే మీకు అందరికీ తెలుసు నార్మల్గా మనకి డెలివరీ అవ్వగానే ఇయర్లోకి గాలి వెళ్ళకూడదని చెప్పి మనకి పేరెంట్స్ చెప్తున్నారు కదా మన పెద్దవాళ్ళు. సో దానికోసం నేను చెప్పి కాటన్ పెట్టుకుంటాను. బట్ ఇవైతే కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇయర్ మఫిన్స్ అని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ ఇయర్ మఫిన్స్ టైప్. జస్ట్ మనకి ఇలా పెట్టుకుంటే ఇయర్ ఏమి హెయిర్ అది వెళ్ళకుండా ఉంటుంది. సో మంచిగా యూజ్ కూడా అవుతుంది అని చెప్పి
నేను ఇయర్ మఫిన్స్ తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇదొకటి. అండ్ టవల్స్ కూడా నేను డైలీ యూజ్ చేయకుండా నార్మల్గా ఒక రెండైనా కొత్తగా ఉండాలి అని చెప్పి, అంటే బేబీ కోసం ఇవన్నీ కేరింగ్. అంటే ఆల్రెడీ ఓల్డర్ అయితే మళ్ళీ వాటిలో ఏమైనా డస్ట్ ఉంటుందేమో, ఏమైనా ఉంటుందేమో అని భయంతో కొంచెం న్యూగా తీసుకుంటున్నాను. సో ఇది కూడా టవల్స్, చాలా సాఫ్ట్గా ఉన్న టవల్స్ తీసుకుంటున్నాను. సో ఇది ఒకటి టవల్. సో ఈ టవల్ నాకు హాస్పిటల్లోకి కావాలి కాబట్టి ఒక టవల్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి సాల్ట్ టైప్, జస్ట్ చిన్నది. మరి కొంచెం వేడిగా ఉండడానికైనా, ఏదైనా మనకి మరి ఇంకా ఎక్కువ హెయిర్ ఎక్కువైపోయినా అలా ఏదైనా ఒకవేళ కేరింగ్ కోసం చెప్పి జస్ట్ పెట్టుకుంటున్నాను. అంటే ఇవి జస్ట్ డ్రెస్కి సంబంధించినవి అండ్ పీరియడ్స్ టైప్ బ్యాడ్స్ ఇవన్నీ సంబంధించినవి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకు తెలిసింది, ఇవన్నీ జస్ట్ నేను బ్రష్ పెట్టుకుంటున్నాను. బ్రష్, పేస్ట్. నేను జస్ట్ దీనికి కూడా ఇబ్బంది లేకుండా అన్నిటికీ ఒకటే బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. బ్రషెస్, పేస్ట్. సో ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. సో మళ్ళీ అమ్మాయికి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉండడానికి అని చెప్పి పెట్టుకుంటున్నాను. సో ఇదొకటి. అండ్ సోప్ అండ్ కాంపాక్ట్ ఫేస్ వాష్ కానీ, అండ్ బాడీ వాష్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శానిటైజర్. ఈ శానిటైజర్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బేబీని చూడడానికి చాలా మంది హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ శానిటైజ్ చేసుకొని తర్వాత బేబీని పట్టుకోమని చెప్పడానికి నేను మనం కూడా యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి శానిటైజర్ కూడా తీసుకెళ్తున్నాము. సో రిమైనింగ్ థింగ్స్ అన్ని నా జస్ట్ ప్రొడక్ట్స్ నార్మల్ మేకప్వి, కాంపాక్ట్ అండ్ బేబీ క్రీమ్, లోషన్స్, చిన్న చిన్న లిప్ బామ్స్, ఇవన్నీ నేను ఈ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను. స్టిక్కర్స్ ఒక బ్యాగ్లో అండ్ ఇవి ఒక బ్యాగ్లో పెట్టి, ఈ జస్ట్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్కి కానీ మా అమ్మకి కానీ ఇవ్వడానికి ఈజీగా ఉండడానికి అని చెప్పి నేను ఇలా బ్యాగ్స్లో పెట్టుకుంటాను. సో అలా పెట్టుకొని జస్ట్ బ్యాగ్లో పెట్టేస్తాను. సో ఎందుకు అంటే ఈ బ్యాగ్ మనం క్లియర్గా పెట్టుకుంటే మన హస్బెండ్కి కానీ అమ్మకి కానీ డాక్టర్ ఏమైనా అడిగినా మనకు కావాల్సిందైనా సరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడ ఏమున్నదో తెలియకుండా వాళ్ళు వెతికి ఇవ్వలేరు. కాబట్టి టైంలో ముందే మనం ఇలా ప్యాక్ చేసుకుని ఉంచుకుంటే అన్నీ ఒకే దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి ఇలా ఏదైతే నెసెసరీ నీడ్ ఉందో అది ఒకటి పెట్టుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్ పెట్టుకుంటాను, హ్యాండీ ఫ్యాన్. సో అంటే ఎందుకు అంటే అక్కడ నార్మల్గా నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, అక్కడ మనకి ఫ్యాన్ కానీ ఏసీ కానీ అంత ఎక్కువ వేయరు, బేబీకి వేడిగా ఉండాలి అని చెప్పి. సో మనకి మరి సమ్మర్ కదా, సో అందుకని నేను జస్ట్ ఇలా హ్యాండ్ ఫ్యాన్ లా కొంచెం ఎప్పుడైనా నాకు బాగా హీట్ అనిపించిన, మరీ ఉండలేను అనిపించేటప్పుడు ఈ హ్యాండ్ ఫ్యాన్ యూజ్ చేద్దామని చెప్పి జస్ట్ ఒక ఫ్యాన్ తీసుకున్నాను. ఇది కూడా నా మీద తీసుకున్నాను. అండ్ ఇది ఒక ఫ్యాన్ తీసుకున్నాను. సో ఇదైతే మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఓన్లీ ఫేస్కి ఒక్కటే వచ్చేలా తీసుకున్నాను. బేబీకి మళ్ళీ మనకి మొత్తం గాలి కూడా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్యాన్ ఉండాలి అని. సో అంతే. ఇంకా ఇవే హాస్పిటల్కి నేను బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాను. ఇంకా బేబీ అయితే నేను ఏమి ప్రస్తుతం తీసుకోలేదండి, అన్నీ నేను జస్ట్ అమెజాన్ కార్ట్లో యాడ్ చేసుకొని ఉంచుకున్నాను. బేబీ పుట్టిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి జస్ట్ డ్రెస్సెస్ నీడ్ ఏమైతే ఉన్నాయో ఆ 2-3 డేస్కి తీసుకుంటారు. తర్వాత నేను మొత్తం మిగతావన్నీ నేను ఆర్డర్ చేసుకుంటాను. సో అవి కూడా నేను తీసుకున్న తర్వాత నేను చెప్తాను. సో నేను డ్రెస్సెస్ అవన్నీ, నైటీస్ కానీ, ఫ్రాక్స్ అవన్నీ నేను బ్యాగ్లో పెట్టాను కదా. సో ఇప్పుడు నా కాస్మెటిక్స్ నాకైతే ఏమైతే అవసరం ఉంటాయో అవన్నీ కాస్మెటిక్స్ పెట్టాను. అంటే కోంబ్, ఫేస్ వాష్, బాడీ వాష్, ఫెయిర్ అండ్ లవ్లీ, అండ్ సోప్, మనకి ఏమైతే డైలీ నీడ్స్ ఉంటాయో కాంపాక్ట్ కానీ ఆ కాస్మెటిక్స్ అన్నీ కూడా నేను ఈ చిన్న బ్యాగ్లో తీసుకున్నాను. ఒక పింక్ బ్యాగ్, ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. సో ఇదేంటంటే క్లమ్జీగా హ్యాండ్ బ్యాగ్లో పెడితే ఎక్కడ ఏముందో మనకు తెలియదు, కాబట్టి ఒక బ్యాగ్లో క్యారీ చేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఒక చిన్న బ్యాగ్లో అనేది ఇలా జస్ట్ ప్యాక్ చేసుకుంటున్నాను. మొత్తం అన్ని కాస్మెటిక్స్ ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ అందరూ వాడేవి, జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇలా కాస్మెటిక్స్ అన్నీ పెట్టుకున్న ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. సో అన్నీ ఒకే దగ్గర ఉండాలి అని చెప్పి.
సో హ్యాండ్ బ్యాగ్లో ఈ పింక్ బ్యాగ్ ఒకటి అండ్ బ్లూ బ్యాగ్ స్టిక్కర్స్ అండ్ ఇయర్ మఫిన్స్ లైక్ చెప్పాను కదా ఆల్రెడీ మనకి గాలి తగలకుండా ఉండడానికి అండ్ శానిటైజర్ అండ్ బ్రష్ బాక్స్ ఒకటి. సో ఇవన్నీ నేను ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. అంటే బ్యాగ్లో పెడితే మళ్ళీ ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ బాగోవు అని చెప్పి ఈ డైలీ నీడ్స్ కాబట్టి నేను ఒక హ్యాండ్ బ్యాగ్లో అనేది క్యారీ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.